అల్లుడు గారు బాధపడుతున్నావా? ఛీ, నీ గిల్లుడు అబ్బి నోరు మూసుకో చాలు. చదువుకొని ఆ ఎదురుట్లు ఎదురు పౌర మొగ్గులు తిని కూర్చోలే, అలాగే నన్ను అమ్మంటావా? చిన్నమామ, నేను ప్యూర్ ఉద్యోగం చేస్తున్నాను అంతే. ఓ, అసలే నాకు ఇంద్రియ నిగ్రహం తక్కువ. ఇన్ని చిలకల మధ్య బుద్ధిగా ఉండేటట్టు చూడు స్వామి. ఎంతసేపు అయ్యా కొట్టేది? ఫస్ట్ బెల్ కొట్టడం కూడా రాదా? నేను ఇప్పుడు కొట్టింది ఏ బెల్లు? ఫైనల్ బెల్. అమ్మో, నాకు అప్పుడే వచ్చేసింది కొట్టడం ఫైనల్ బెల్లు. ఏమిటి ఆనందం, ఒలింపిక్ మెడల్ సాధించినట్టు? సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. తెలియనప్పుడు అడిగి తెలుసుకుని బెల్ కొట్టు. కొట్టడంలో తేడా రాదు, బెల్లు. కాకపోతే ఎంతసేపు కొట్టాలో తెలియక కొట్టాను బెల్లు. ఇక నుంచి మీరు ఎంతసేపు కొట్టమంటే అంతసేపు కొడతాను బెల్లు. నాది నీలాగా బెల్ కొట్టే ఉద్యోగం అనుకున్నావా? ఐఎమ్ ఏ డ్రిల్ టీచర్. వెళ్ళి హెచ్ఎం గారిని అడిగి తెలుసుకో. ఈ ఎక్కడ పైన ఒంటి వాళ్ళు చేసి వెళ్ళిపోయా. చూడు బాబు, తల్లి బిడ్డలు ఎడదీసినాడా? తల్లి బిడ్డలా? అవును. అప్పుల పాలైపోయిన నన్ను చూసి మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత గోడై పుట్టింది. రోజుకు ఆ గుడ్డు చప్పులు పెట్టి 4,000 రూపాయలు అప్పు తీర్చింది. ఇంకా 4,000 మిగిలిన్నాయి. 4,000? అవును. మర్యాదగా 4,000 కడతావా, లేకపోతే మా అమ్మ శవంతో పాటు నిన్ను కట్టమంటావా? రక్తం రాకుండా చంపేస్తా. వెంకటప్పయ్య, ఏమిటి గొడవ? నా పేరు నీకెలా తెలుసు? మీ అమ్మ చెప్పింది. మా అమ్మ ఎప్పుడు? రాత్రా? అవును. కల్లోకొచ్చి రేపొద్దున్నే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, సైకిల్ కింద పడి చచ్చిపోతున్నానని చెప్పింది. సరిగ్గా అలాగే చచ్చిపోయింది సార్. నా అప్పు తీర్చకుండా నా తల్లి చచ్చిపోదు. అప్పు తీర్చడానికే చచ్చిపోయిందయ్యా వెర్రి వెంకటప్పయ్య. అవును, పాడు కోడి జన్మలో ఎన్నాళ్ళని కొడుకు అప్పు తీర్చను, అందుకే పంది జన్మ ఎత్తుతాను అని చెప్పింది నీ అమ్మ. పందా? అవును. పందైతే ఒక్క కాన్పులో డజను పిల్లల్ని కంటాను, మొత్తం అప్పు ఒకేసారి తీరుస్తాను అని చెప్పింది నీ అమ్మ. అబద్ధం. నా తల్లి పందా కాదు. కాదే కాదు. నీ తల్లి కోడవగా లేనిది పందెవదా? పంది మొహోనాయాల పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతాను. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి తొక్కేస్తా. చిన్నమామ, అల్లుడు గారు, పద కోడి పలావా చేసుకుని తిందాం. శివాజీ, శివాజీ! ఏంటంటే నేనేమన్నా గేదెనే పందినే? ఏమో. రేపు డిఓ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారట. ఏమైనా ప్రశ్నలు అడిగితే కంగారు పడతావని ముందే చెప్పన్నారు మా నాన్న. చించేస్తాను, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఏది 4 క్వశ్చన్లు గబగబా అడుగుతాను, చకచకా సమాధానం చెప్పు. ఏది అడుగు. కాలేజీ పిల్లలకు కావాల్సింది లవ్వు, రౌడీలకు ఉండేది కొవ్వు, ఆడపిల్ల కోరేది పువ్వు, మగాడు కోరేది నవ్వు, గాలి కంటే వేగమైంది మనసు, అయిపోయిందని బాధపడేది వయస్సు, కాపాడుకోవాలని చూసేది సొగసు, కూరల్లో గొప్పది పులుసు, స్త్రీకుండేది అందం, వయసులో కాసేది పందెం, ప్రపంచంలో దిగ్గజంట మందే. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే కౌగిలిస్తా. నమస్కారం సార్. పోలింగ్ బూత్ కి 100 మీటర్ల అవతల ఏజెంట్ ఉండాలి, అది గవర్నమెంట్ రూల్. ఈ గీతకి 100 మీటర్ల అవతల ఓటర్లు ఉండాలి, ఇది భాషా రూల్. ఎవడైనా గీత దాటొస్తే నరికేయండి. అలాగన్నా.
ముసలాడు వస్తున్నాడు రా. ముసలోడు ఆగు, ఈ గీత దాటి ఉంటే చంపేస్తాను. మీరు చంపినా చంపకపోయినా రేపో మాపో సచ్చేవాడినే. సచ్చే ముందు ఒక మంచి పని చేసిపోతా. వదిలేయండిరా, వీడొక్కడ ఓటేస్తే మన బాస్ ఓడిపోతాడా? పరా ముసలాడా పో. నీ పేరేంటి? ఇంకా మన కోటేశ్వరరావు. ఇంకెవరన్నా వస్తున్నారా? నేను ఒక్కనే ధైర్యంగా వచ్చా. ఈ ఊళ్ళో ఎంతమంది మగాళ్ళు ఉన్నారో నేను బయటికి వెళ్ళాక కానీ చదవద్దు. ఓటు ఇయ్యండి. ఓటుతో పాటు ఈ చీటీ కూడా పెట్లో వేయాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఒరే బంతులు, బతికి ఏం సాధిస్తావన్నావు కదా, శివాజీకి మొట్టమొదటి ఓటు నేనే వేసి మంచి పని చేశా. నువ్వు మగోడు అయితే వచ్చి ఓటేయి. పోయినరా పిల్లి బందరా పోండి. ఏమండి, వద్దండి వద్దండి, నా మాట వినండి. 80 ఏళ్ళ ముసలాడు ఓటేశాక కూడా నేను ఓటేయకపోతే మన విలువ ఏమిటే? నా మాట విలువే, నా మాట విలువే. వెళ్ళొద్దే, చంపేస్తారే. ఛీ! సిగ్గు లేదు పోవద్దనడానికి. ఎంతమందిని చంపుతారు? ఊరందరినీ చంపుతారా? రావయ్యా. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన శివాజీ బాబుని గెలిపిస్తే ఈ ఊరన్నా బాగుపడుద్ది. ఎవడో వస్తున్నాడు రా. ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొట్టుంటాడు రా ముసలాడు. వాడిని చంపకుండా వదిలిపెట్టడం తప్పైపోయింది. మననే మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? ఓటేయడానికి వెళ్ళలేదా? పదండి వెళ్తాం, మన శివాజీ గెలవాలి. ముసలాడు కదా అని జాలు తెలిసి వదిలేస్తే మనకే ముసలం తెచ్చాడు. ఇల్లు అలగ్గానే పండగ రాదు, ఓట్లు పడగానే గెలుపు రాదు. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుందాం, రండి. ఎమ్మెల్యే జనార్దన గారు మనుషులు ఓట్లు వేయకుండా బెదిరించి చాలా మందిని గాయపరిచారు. ఎందుకైనా మంచిదని కమిషనర్ గారికి ఫోన్ చేశాను. బ్యాలెట్ బాక్సులు వ్యాన్లో ఎక్కించండి. ఎక్కించండి. శివాజీ నిరపరాధి సార్, ఇది చూడండి. శివాజీ నిరపరాధి. శివాజీ నిరపరాధి. శివాజీ నిరపరాధి సార్. ఇందులో కూడా ఉంది సార్. సార్, ఇందులో కూడా ఉంది సార్. చీటీలు వేరే పెట్టండి, ఓట్లు మాత్రం లెక్కించండి.
సార్, ఇండిపెండెంట్ అభ్యర్థి శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజార్టీ సంపాదించాడు. ప్రతి ఓటుతో పాటు శివాజీ నిర్దోషని ఈ చీట్లు కూడా ఉన్నాయి సార్. ఈ శివాజీ పైన ఏదో కోర్టులో కేసు నడుస్తుంది. అవును సార్. ముందు మీరు డిక్లేర్ చేయండి, ఈ చీట్లను నేను జడ్జి గారికి పంపిస్తాను. నెమళ్లపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ పై 35,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెమళ్లపాలెం నియోజకవర్గం స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ ప్రత్యర్థి శ్రీ జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీ జనార్దన్ డిపాజిట్ కోల్పోయారు. గెలుపొందిన శ్రీ శివాజీ హత్య కేసులో నిందితుడు. కోర్టులో ఆయన దోషిని చెప్పిన వాళ్లంతా ఆయన నిర్దోషి అని ఓట్లు వేసి గెలిపించారు. రౌడీ మూకలకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పినట్టుగా జడ్జి గారు గ్రహించి శ్రీ శివాజీని నిర్దోషిగా విడుదల చేశారు.